డీటెయిల్స్ చూస్తే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం కాబోతుందన్నారు. చివరకు ఆ పార్టీలో 4 ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారన్నారు. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కార్పొరేట్ కంపెనీలను నడిపారని విమర్శించారు. కేసీఆర్ను కలవాలంటే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ దొరికేది కాదని, ఒకవేళ దొరికినా గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేదన్నారు. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు. నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు. రేపు ఎల్లుండో మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప, అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప, మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అక్కడ. మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం వాడు ఉండడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు, ఇవాళ పేపర్లో చూశాను. ఏం చెప్తుండంటే, ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో చూశాను పొద్దున. ఏం చెప్తుండంటే, టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నారు. టీడీపీ లాగా ఉంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి. ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పార్టీని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలు కాపాడడానికి, ఎమ్మెల్యేల మనోధైర్యానికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద కానీ, ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ కానీ ఇక్కడ ఇచ్చారా మీరు? ఒక ఎమ్మెల్యేకి ఒక ఇంపార్టెన్సీ ఇచ్చారా? ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తరబడి కూర్చోబెట్టి, నీకు ఉన్నటువంటి ఒక కోట్రీ, నీకు ఉన్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ని ఎవడోడో జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా 1000 కోట్ల రూపాయలు సంపాదించావు. ఎలా ఇచ్చావు? అలాంటి వాళ్ళని పేర్లు మేము తీస్తాం ఒకరోజు. మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది. వాడు గుండు శ్రీధర్ గారు కూడా ఉన్నాడు, వాడితో పని చెప్తాం. వాడు అయిన మొత్తం బేనామీ మొత్తం. అలా చాలా మంది ఉన్నారు. పేర్లు మేము చెప్పుకుంటూ పోతే అందరు పనులు బయట పెడతాను నేను గ్యారంటీగా. విన్నావా? సత్యం రామలింగరాజు గారు, తేజరాజు ఎక్కడుండి